ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లు తమ వాహనంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన భారీ కంటైనర్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టిన తీవ్రతకు కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయిపోయింది. నలుగురు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా చూసినప్పుడు ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. నలుగురు పోలీసు సిబ్బందిని కోల్పోవడంపై ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం. నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్లే ఈ రోజు 4 కుటుంబాలు తన అండగా నిలిచే వ్యక్తులను కోల్పోయాయి.